హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ చూసినట్టుగా అయితే మనం లాస్ట్ క్వార్టర్లోనే ఎవరైతే చాలా ఇంపార్టెంట్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ ఫేమస్ ఇన్వెస్టర్స్ ఇండియన్ షేర్ మార్కెట్స్కి సంబంధించిన వరకు ఉంటారో వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోస్ తీసుకుని అనలైజ్ చేయడం అంటూ జరిగింది. సో అలా మనం పాస్ట్ వీడియోలోని ఒక నలుగురు గురించి మాట్లాడుకున్నాం విత్ ద సేమ్ కంటెంట్. అండ్ అలాంటి ఒక 5 అదర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే సూపర్ స్టార్స్ ఆఫ్ ద ఇండియన్ మార్కెట్ ఆర్ ద ఇండియన్ షేర్ మార్కెట్స్ అని వాళ్ళు పిలువబడతారో అలాంటి ఒక 5 సూపర్ స్టార్ ఇన్వెస్టర్స్ గురించి అండ్ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలోకి ఎలాంటి యొక్క స్టాక్స్ని వాళ్ళు యాడ్ చేసుకున్నారు, ఎలాంటి ఒక స్టాక్స్లో వాళ్ళకు ఉండే షేరింగ్ని తగ్గించుకున్నారు, ఎలాంటి ఒక స్టాక్లో కొత్తగా ఇన్వెస్ట్ చేశారు అన్న విషయాలతోటి మేము మీ ముందుకి వచ్చేసాం. సో మరి ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను సిఏ హిరణ్మయ్ అండ్ మేము చేసే వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియోస్. అండ్ ఈ షేర్ మార్కెట్స్కి సంబంధించిన ఏ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీరు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే ప్లీజ్ డూ ఇమీడియట్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకెవరికైనా కూడా యూస్ఫుల్గా ఉంటుందని మీకు అనిపిస్తే ఈ మాత్రం లేట్ చేయకుండా ప్లీజ్ డూ షేర్ ద వీడియో అండ్ స్ప్రెడ్ ద వర్డ్. సో ఈరోజు మనం 5 ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ మొదటిగా మనం డిస్కస్ చేయబోయేది విజయ్ కేడియా. ఈయన కోల్కతా బేస్డ్ ఇన్వెస్టర్ అనమాట. అండ్ ఈయన దాదాపుగా ఆయనకి 19 సంవత్సరాలు ఉండడం, ఆయన 19 సంవత్సరాల నుంచి ఈ ఇండియన్ షేర్ మార్కెట్స్లో చాలా యాక్టివ్గా, వెరీ ఇంటెలిజెంట్గా, టైం టు టైం మంచి డెసిషన్స్ తీసుకుని ఒక మంచి ఇన్వెస్టర్గా ప్రూవ్ చేసుకున్నారు. ఆయన ఈ పర్టికులర్ జర్నీలో ఆయన సంపాదించుకున్న ఎక్స్పీరియన్స్ కానివ్వండి, మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్, బెంగళూరు అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా ఆయన యొక్క నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి ఎప్పుడూ తరచుగా వెళ్తూ సెమినార్స్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఈయన ఆయన యొక్క పోర్ట్ఫోలియోని కేడియా ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మేనేజ్ చేయడం జరుగుతుంది. సో ఈయన సెప్టెంబర్ అండ్ డిసెంబర్ 2020 మధ్యలో ఆయన యొక్క పోర్ట్ఫోలియోలో ఎలాంటి చేంజెస్ చేశారో అనేది మనం చూద్దాము. మనం 2 ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి ఈరోజు మాట్లాడుకుంటాం. అందులో ఒక స్టాక్లో ఈయన కొత్తగా ఈ మధ్యనే ఆర్ ఈ క్వార్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఇంకో స్టాక్లో ఈయనకు ఆల్రెడీ ఉండే హోల్డింగ్లోని కొంచెం పర్సెంటేజ్ డిక్రీజ్ చేసుకోవడం అంటూ జరిగిందనమాట. ఈయన మొదటిగా హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్లోని కొత్తగా ఈ పర్టికులర్ క్వార్టర్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ అన్న పేరు మనకి చాలా తెలిసిన పేరే. సో ఈ యొక్క కంపెనీది మెయిన్ బిజినెస్ లైన్ చూసుకున్నట్టయితే వీళ్ళు పాలు అండ్ పాలకి సంబంధించిన ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ కూడా చేస్తారు. అలానే వీళ్ళు డైరీ ప్లాంట్స్లో ఏదైతే క్యాప్టివ్ కన్జంప్షన్ని యూజ్ చేస్తారో క్యాప్టివ్ కన్జంప్షన్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే దాని నుంచి సోలార్ అండ్ విండ్ ఎనర్జీని కూడా వీళ్ళు జనరేట్ చేయడం జరుగుతుంది. అయితే విజయ్ కేడియా ఈ పర్టికులర్ కంపెనీలో దాదాపు 13.6 కోట్లని ఇన్వెస్ట్ చేసి 1.04 రిటర్న్ ఆర్ 1.04% స్టేక్ హోల్డింగ్ని సంపాదించుకున్నారు. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినట్టయితే మనకి 1306 కోట్లు ఉందన్నమాట. అలానే ఈ కంపెనీ యొక్క రిటర్న్స్ మనం చూసుకున్నట్టయితే నెగటివ్లోనే ఇచ్చారండి. 12 నెలల యావరేజ్ చూసుకుంటే 19% నెగటివ్ రిటర్న్ ఉంది. అలానే గత 6 నెలలకి చూసుకున్నట్టయితే ఇది తగ్గి 10.2%కి వచ్చిందనమాట వీళ్ళ యొక్క రిటర్న్స్. సెకండ్ స్టాక్, ఏ స్టాక్లో అయితే ఈయన షేర్ హోల్డింగ్ తగ్గించుకున్నారు అని చూసినట్టయితే వైభవ్ గ్లోబల్ లిమిటెడ్. సో ఈ యొక్క కంపెనీ ఫ్యాషన్, జ్యువెలరీ అండ్ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్లో ఎంగేజ్ అయి ఉందన్నమాట. సో ఇందులో ఆయన యొక్క ప్రెజెంట్ స్టేక్ అంటే 2.03% నుంచి 1.92% అంటే దాదాపుగా 0.11% స్టేక్ని తగ్గించుకున్నారు. అలా తగ్గించుకున్నాక ఈయన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీలో చూసుకున్నట్టయితే దాదాపు 168.7 కోట్లు ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే 8,787 కోట్లు ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ యొక్క రిటర్న్స్ అసలు ఎలాగిచ్చిందని చూసుకుంటే గత 12 నెలల్లో వీళ్ళు 170% రిటర్న్ ఇచ్చారు. అండ్ గత 6 నెలల్లో వీళ్ళ రిటర్న్ దాదాపు 59.4% ఉండాలన్నమాట. ఇదండి విజయ్ కేడియా గారి పోర్ట్ఫోలియో అనాలిసిస్. సెకండ్ ఇన్వెస్టర్, ఈయన పేరు పొరింజు విలియత్. ఈయన కొచ్చి బేస్డ్ ఈక్విటీ ఇన్వెస్టర్ అనమాట. సో ఈయన ఈక్విటీ ఇంటెలిజెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఆయన యొక్క పోర్ట్ఫోలియోని మేనేజ్ చేసుకుంటారనమాట. ఈయనకి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఒక మంచి బిరుదు ఇచ్చారండి. అదేదో కాదు, స్మాల్ క్యాప్ జార్ అని అంటారనమాట.
అంటే దీని వెనకాతలున్న అర్థం చాలా సింపుల్. ఈయన డెఫినెట్గా స్మాల్ క్యాపిటలైజేషన్ కేటగిరీకి చెందిన కంపెనీలు ఏవైతే చాలా అండర్ రేటెడ్గా మనకి తెలియవో వాటిని పికప్ చేసుకుని అండ్ ఈయన యాంటిసిపేషన్స్ ద్వారా ఇవైతే స్టాక్స్ మనకి బెటర్గా రిటర్న్ ఇస్తాయి అని అనుకుని మోస్ట్గా ఆయన స్మాల్ క్యాప్ కంపెనీస్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. అలాంటి ఒక ఇంటెలిజెంట్ డెసిషన్ ద్వారానే ఈయన గురించి మనం ఈరోజు ఒక వన్ ఆఫ్ ద సూపర్ స్టార్ ఇన్వెస్టర్ కింద డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈయన యొక్క పోర్ట్ఫోలియో లాస్ట్ క్వార్టర్కి మనం అనలైజ్ చేసుకుని చూసినట్టయితే ఈయన 4 స్టాక్స్ ప్రామినెంట్గా మనకు కనిపిస్తున్నాయి. అందులో 2 స్టాక్స్లోని ఈయన స్టేక్ పెంచుకోవడం జరిగింది అండ్ 2 స్టాక్స్లోని స్టేక్ తగ్గించుకోవడం జరిగింది. ఈయన ఎలాంటి ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఈ పర్టికులర్ క్వార్టర్లో చేయలేదన్నమాట. సో మరి ఎలాంటి ఒక స్టాక్స్లోని ఆయన యొక్క షేర్ హోల్డింగ్ పెంచుకున్నారనే దాని గురించి చూద్దాము. ముందుగా ఓరియంట్ బెల్ లిమిటెడ్. సో ఈ కంపెనీ సెరామిక్ ప్రోడక్ట్స్ అంటే ఫ్లోర్ టైల్స్ని తయారు చేసి అమ్ముతారనమాట. ఈ యొక్క కంపెనీలో మనం చూసుకుంటే ఈయన 4% స్టేక్ని పెంచుకున్నారు. అంటే 0.25 నుంచి 4.25 వరకు ఆయన స్టేక్ని పెంచుకోవడం జరిగింది. అలా చూసుకున్నట్టయితే ఈయన ఈ కంపెనీలో దాదాపుగా 13.8 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే దగ్గర 330 కోట్లు ఉందన్నమాట. అండ్ ఈ యొక్క కంపెనీ యొక్క రిటర్న్స్ మనం అనలైజ్ చేసుకున్నట్టయితే గత 12 నెలలకి 94% రిటర్న్ ఉంది. అండ్ గత 6 నెలలకి ఈ కంపెనీ 194 అంటే 194% రిటర్న్స్ని ఇచ్చిందనమాట. సెకండ్ స్టాక్ ఎక్కడైతే ఈయన స్టేక్ని పెంచుకున్నారు, డ్యూరోప్లై ఇండస్ట్రీస్ లిమిటెడ్. సో పేరు నుంచే మనకేం తెలుస్తుంది, ఈ కంపెనీ వుడ్ అండ్ టింబర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మే ప్రాసెస్లో ఉన్నారనమాట. లైక్ డెకరేటివ్స్ కానివ్వండి, బ్లాక్ బోర్డ్స్ కానివ్వండి, డోర్స్ కానివ్వండి, ప్లైవుడ్స్ కానివ్వండి, ఇలాంటి బిజినెస్లో వీళ్ళు ఉన్నారనమాట. అయితే ఇలాంటి ఈ పర్టికులర్ కంపెనీలో ఈయన 0.25% స్టేక్ని పెంచుకున్నారు. ఆయన ప్రజెంట్గా 2.85% నుంచి 3.10కి ఆయన స్టేక్ని పెంచుకున్నారు. అయితే ఈ స్టేక్ పెంచుకోవడం ద్వారా ఆయన ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీలో 98 లక్షలు ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే కొంచెం తక్కువేనండి, 30.6 కోట్లు ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ యొక్క రిటర్న్స్ మనం చూసుకున్నట్టయితే గత 12 నెలల్లో వీళ్ళు నెగటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. 8.76 అంటే దగ్గర 9% నెగటివ్ రిటర్న్స్ ఇచ్చారు. కానీ గత 6 నెలలుగా మనం చూసుకున్నట్టయితే వీళ్ళు దాదాపుగా 63% రిటర్న్ వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్కి అందించారు. ఇప్పుడు నెక్స్ట్ 2 స్టాక్స్లోని పొరింజు విలియత్ ఆయనకున్న ప్రెజెంట్ హోల్డింగ్ని తగ్గించుకోవడం జరిగింది. ఇందులో మొదటి కంపెనీ ఆర్చీస్ లిమిటెడ్. సో ఈ పర్టికులర్ కంపెనీ పేపర్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసి సెల్ చేయడం అనేది ఆ బిజినెస్లో ఎంగేజ్ అయ్యి ఉంది. అంటే టెక్నికల్గా వీళ్ళు గిఫ్ట్ ఆర్టికల్స్ కానివ్వండి, స్టేషనరీకి సంబంధించిన స్టేషనరీ ఐటమ్స్ కానివ్వండి, వీటిని అమ్మే బిజినెస్లో వీళ్ళు ఉన్నారనమాట. అయితే ఇందులోని ఆయన స్టేక్ దాదాపుగా 0.29% తగ్గించుకోవడం జరిగింది. అంటే 3.55 నుంచి 3.26% వరకు ఆయన స్టేక్ని తగ్గించుకున్నారు. అలా ఆయన యొక్క ప్రెజెంట్ ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీలో దాదాపు 1.4 crores ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 42.20 కోట్లు అన్నమాట. అండ్ ఈ కంపెనీ యొక్క రిటర్న్స్ మనం చూసుకున్నట్టయితే గత 12 నెలలకి వీళ్ళు నెగటివ్ రిటర్న్స్ ఇచ్చారన్నమాట. నెగటివ్ రిటర్న్స్ ఆఫ్ 33%. అండ్ 6 నెలల్లో చూసుకున్నట్టయితే వీళ్ళు పాజిటివ్ ఫిగర్ అంటే 8.23% వాళ్ళ ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇవ్వడం అంటూ జరిగింది. షాలిమార్ పెయింట్స్ లిమిటెడ్. ఈ యొక్క కంపెనీ ఎక్స్క్లూజివ్గా పెయింట్స్, కోటింగ్స్ అండ్ అదర్ పెయింట్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని తయారు చేసి అమ్మే బిజినెస్లో వీళ్ళు ఉన్నారనమాట. అయితే ఈ పర్టికులర్ కంపెనీలో పొరింజు విలియత్ ఆయన యొక్క స్టేక్ హోల్డింగ్ 1.47% తగ్గించుకున్నారు. అంటే ఇంతకుముందు ఆయనకి 3.53% స్టేక్ ఉంటే దాన్ని 2.06గా మార్చుకున్నారన్నమాట. దాంతో ఈయన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీలో ప్రజెంట్గా చూసుకున్నట్టయితే 12 కోట్లు ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత అని చూసుకుంటే 597 కోట్లు, దగ్గర 600 కోట్లు ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క రిటర్న్స్ మనం చూసుకున్నట్టయితే గత 12 నెలల్లోని ఈ కంపెనీ 21% రిటర్న్ ఇచ్చింది. కానీ గత 6 నెలల్లో వీళ్ళు 80% రిటర్న్స్ ఇచ్చారనమాట. ఇదండి మన ఇన్వెస్టర్ నంబర్ 2 మిస్టర్ పొరింజు విలియత్ గారి పోర్ట్ఫోలియో అనాలిసిస్ లాస్ట్ క్వార్టర్కి సంబంధించి. ఇప్పుడు మనం 3వ ఇన్వెస్టర్లోకి వెళ్ళిపోదాం. ఆయనే మోహినీష్ పబ్రాయ్. సో ఈయన ఇండియా ముంబైలో జన్మించారు.
కానీ ఈయన యొక్క స్టడీస్ అంతా అబ్రాడ్లో చేశారు. సో అందుకని ఈయన్ని మనం ఇండియన్ అమెరికన్ బిజినెస్ మ్యాన్ కిందను, బట్ ఈయన చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఈయన ఇండియన్ మార్కెట్స్లో చాలానే యాక్టివ్గా ట్రేడ్ చేస్తూ ఇక్కడ చాలా ఒక ఫేమస్గా ఇన్వెస్టర్గా పేరుని సంపాదించుకున్నారు. ఈయన యొక్క పోర్ట్ఫోలియోని మనం అనలైజ్ చేసినట్టయితే మనం మేజర్గా 2 స్టాక్స్ గురించి మాట్లాడుకుంటాం. ఈ 2 స్టాక్స్లో కూడా ఆయనకు ఆల్రెడీ హోల్డింగ్ ఉందండి. అండ్ ఆ హోల్డింగ్నే ఈయన స్టేక్ ఆర్ పర్సంటేజ్ని పెంచుకోవడం జరిగింది. ఎలాంటి ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఈయన చేయలేదు అండ్ ఏ పర్టికులర్ ప్రెజెంట్ స్టాక్లో నుంచి డిక్రీజ్ కూడా చేయలేదు. సో ఆ 2 స్టాక్స్ ఏవంటే మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్, ఈడిల్ వైస్ ఫినాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎక్స్క్లూజివ్గా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ హోల్డింగ్ కంపెనీస్కి కూడా డెవలప్మెంట్, మేనేజీరియల్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ సర్వీసెస్ కూడా ఇస్తుందన్నమాట. సో ఈ యొక్క కంపెనీలో ఈయన దాదాపుగా 2.45% స్టేక్ని పెంచుకున్నారు. అంటే ఆయనకి ముందు 4.11% నుంచి ప్రస్తుతం ఆయన 6.56%కి ఆయన స్టేక్ని పెంచుకోవడం జరిగింది. సో ఈ స్టేక్ని పెంచుకున్న తర్వాత ఆయన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీలో చూసినట్టయితే దాదాపు 403 కోట్లు ఉందన్నమాట. అలానే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే 6,410 కోట్లు. అండ్ ఈ కంపెనీ ఎలాంటి ఒక రిటర్న్స్ ఇచ్చింది వాళ్ళ ఇన్వెస్టర్స్ కానీ మనం చూసుకున్నట్టయితే గత 12 నెలల్లోని వీళ్ళు నెగటివ్ రిటర్న్స్ 27% ఇచ్చారు. అలానే గత 6 నెలలకి చూసుకున్నట్టయితే అదే నెగటివ్ రిటర్న్స్ బట్ 13% నెగటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సో సెకండ్ స్టాక్, సన్టెక్ రియాలిటీ లిమిటెడ్. సో ఇది రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ఒక బిజినెస్. సో ఏవైతే ప్లాట్స్ ఉంటాయో దాని మీద ఇద్దరు కన్స్ట్రక్షన్ సర్వీసెస్ కానివ్వండి ఆర్ దాన్ని డెవలప్ చేసే సర్వీసెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ కంపెనీలోనే మోహనీష్ గారు 0.6% స్టేక్ని పెంచుకోవడం జరిగింది. ఆయనకి ప్రజెంట్ 8.52% నుంచి 9.12%కి స్టేక్ని పెంచుకున్నారు. దీని తర్వాత ఆయన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీలో చూసుకున్నట్టయితే దాదాపు 467 కోట్లు అన్నమాట. అండ్ ఈ కంపెనీ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,104 కోట్లు ఉందన్నమాట. ఎలాంటి ఒక రిటర్న్స్ ఈ కంపెనీ ఇచ్చింది అని మనం చూసుకున్నట్టయితే గత 12 నెలల్లో 12% రిటర్న్స్ అండ్ గత 6 నెలల్లో దాదాపు 49% రిటర్న్స్ ఇచ్చిందనమాట. అదండి మోహనీష్ పబ్రాయ్ గారి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో. లాస్ట్ క్వార్టర్లో ఆయన చేసిన చేంజెస్ గురించి మనం చూసాము. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టర్ గురించి మాట్లాడుకుందాం. ఆయనే ఆశిష్ ధావన్. ఈయన ఇండియా ఒక ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్. ఈయన దాదాపుగా 20 సంవత్సరాలు క్రిస్ క్యాపిటల్ అనే కంపెనీలోని ఫుల్ టైం డైరెక్టర్ కింద పనిచేసి అక్కడ సంపాదించుకున్న నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ తోటి బయటకు వచ్చి ఒక సెపరేట్ ఫౌండేషన్ని నిర్మించారు. ఆ ఫౌండేషన్ పేరే CSF, సెంట్రల్ స్క్వైర్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ద్వారా ఆయన చాలా మట్టుకు ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి సంబంధించిన చాలా ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీసెస్ని రెండర్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఈయన ఈ ఫిలాంథ్రోఫిక్ యాక్టివిటీసే కాదండి, మన ఇండియన్ షేర్ మార్కెట్స్కి సంబంధించిన వరకు చాలా ఒక ఇంపార్టెంట్ అండ్ తెలివిగల ఇన్వెస్టర్. సో ఈయన యొక్క పోర్ట్ఫోలియో ఈ లాస్ట్ క్వార్టర్ సెప్టెంబర్ అండ్ డిసెంబర్ 2020 మధ్యలో ఎలాంటి చేంజెస్కి గురైందనేది మనం చూద్దాము. సో ఈయన 3 స్టాక్స్ అంటే ఈయన యొక్క పోర్ట్ఫోలియో గురించి మాట్లాడుకున్నట్టయితే మనం 3 స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తామన్నమాట. ఏంటి 3 స్టాక్స్ అంటే ఒక స్టాక్లో ఆయన కంప్లీట్గా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది అండ్ మిగతా 2 స్టాక్స్లో ఆయన దగ్గర ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన షేర్ ఏదైతే ఉందో దాని స్టేక్ని పెంచుకోవడం జరిగింది. సో ఆయన కొత్తగా ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు అని మనం చూస్తే HSIL లిమిటెడ్. ఇది ఒక శానిటరీ వేర్ ప్రోడక్ట్స్కి సంబంధించిన బిజినెస్. కంప్లీట్గా బిల్డింగ్ మెటీరియల్స్ ఆర్ బిల్డింగ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ప్యాకింగ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఇలాంటి ఒక మెటీరియల్స్ని వీళ్ళు తయారు చేసి అమ్మడం అంటూ జరుగుతుంది. అయితే ఈ కంపెనీలోనే ఆశిష్ గారు 53.3 crores ఇన్వెస్ట్ చేసి దాదాపు 4.77 అంటే 5% స్టేక్ని సంపాదించుకున్నారు. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే 1,163 కోట్లు అన్నమాట. సో ఈ కంపెనీ యొక్క మార్కెట్ రిటర్న్స్ ఎలా ఉన్నాయనేది మనం అనలైజ్ చేస్తే గత 12 నెలల్లో ఈ కంపెనీ 275% రిటర్న్ ఇచ్చింది అండ్ గత 6 నెలల్లో ఈ కంపెనీ 217% రికార్డ్ని రిటర్న్గా ఇచ్చిందనమాట. సో ఈయన ఏ కంపెనీలో ఆయన ప్రెజెంట్ స్టేక్ హోల్డింగ్ని పెంచుకున్నారు అని మనం చూసినట్టయితే ఫస్ట్ కంపెనీ అరవింద్ ఫ్యాషన్స్ లిమిటెడ్. సో ఈ కంపెనీ కంప్లీట్గా టెక్స్టైల్స్ అండ్ క్లోతింగ్ అండ్ ఫుట్వేర్కి సంబంధించిన బిజినెస్లో వాళ్ళు ఎంగేజ్ అయి ఉన్నారనమాట.
ఈ కంపెనీలోని ఆశిష్ గారు ఆయన యొక్క స్టేక్ని 1.15%కి పెంచుకున్నారు. అంటే 3.18% ఆయన ప్రజెంట్ హోల్డింగ్ నుంచి 4.33%కి పెంచుకున్నారు. ఇలా పెంచుకున్న తర్వాత ఆయన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీలో దాదాపు 60.6 కోట్లు ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే 1420 కోట్లు. ఈ కంపెనీ యొక్క రిటర్న్స్ మనం అనలైజ్ చేసి చూసుకున్నట్టయితే గత 12 నెలల్లో వీళ్ళు నెగటివ్ రిటర్న్స్ 46% ఇచ్చారు. కానీ గత 6 నెలల్లో వీళ్ళు పాజిటివ్ రిటర్న్స్ 17% ఇచ్చారనమాట. ఇప్పుడు సెకండ్ కంపెనీ ఎక్కడైతే ఈయన స్టేక్ని పెంచుకున్నారో అదే ఆర్ఎస్పీజీ వెంచర్స్ లిమిటెడ్. సో ఈ యొక్క బిజినెస్ ఆర్ ఈ యొక్క కంపెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ని ఓన్ చేసి ఫండ్ చేసి ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఒక బిజినెసెస్ అని మనం చూసుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినవి కానివ్వండి, ప్రాపర్టీ అంటే రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఇండస్ట్రీ ఆర్ ఆ బిజినెస్ కానివ్వండి, కన్జ్యూమర్ గూడ్స్కి సంబంధించి బీపీఓ బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, ఈ పర్టికులర్ సర్వీసెస్ ఆర్ సెక్టార్స్లోని వీళ్ళు బిజినెస్ని ఓన్ చేసి ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ఒక కంపెనీలోని ఈయన 0.88% అంటే ప్రజెంట్గా ఆయనకి 3.09 నుంచి 3.97కి ఆయన స్టేక్ని పెంచుకున్నారు. సో ఇలా ఆయన పెంచుకున్న తర్వాత ఆయనకి ఈ కంపెనీలోని 33.88 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 863 క్రోర్స్. ఈ కంపెనీ యొక్క రిటర్న్స్ మనం అనలైజ్ చేసి చూసుకున్నట్టయితే గత 12 నెలలకి వీళ్ళు 1% రిటర్న్ ఇచ్చారు. అలానే గత 6 నెలలకి వీళ్ళు దాదాపుగా 63% రిటర్న్ ఇవ్వడం జరిగింది. సో ఇదండి ఆశిష్ ధావన్ గారి పోర్ట్ఫోలియో అనాలిసిస్. సో ఈయన యొక్క 3 స్టాక్స్ అండ్ వాటి యొక్క ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. అండ్ మన ఈ ఎపిసోడ్లోని లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఈ ఇన్వెస్టర్ గురించి మనం తొందరగా డిస్కస్ చేద్దాము. ఆయనే నిమిష్ షా. ఈయన ఇండియాలోని టాప్ 10 పబ్లిక్ షేర్ హోల్డర్స్లో ఒకరుగా గుర్తింపు పొందారు. అండ్ ఆయన ఇనామ్ సెక్యూరిటీస్ కంపెనీ ద్వారా ఆయన యొక్క పోర్ట్ఫోలియోని మేనేజ్ చేస్తూ ఉంటారు. సో లాస్ట్ క్వార్టర్కి ఆయన యొక్క పోర్ట్ఫోలియోలో ఎలాంటి ఒక చేంజెస్ వచ్చినాయని మనం చూసినట్టయితే కేవలం ఒక స్టాక్లో ఆయన కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. అదే బన్నారి అమ్మన్ షుగర్స్ లిమిటెడ్. సో ఈ కంపెనీ ఎక్స్క్లూజివ్గా షుగర్ అండ్ షుగర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని తయారు చేసి అమ్మడం చేస్తారు. సో షుగర్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి ఇండస్ట్రీ ఆల్కహాల్ కానివ్వండి అండ్ పవర్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. ఇదే కాకుండా వీళ్ళు గ్రానైట్ బిజినెస్లో కూడా ఉన్నారన్నమాట. సో ఈ కంపెనీలోని మన నిమిష్ షా గారు దాదాపు 50 కోట్లు ఇన్వెస్ట్ చేసి 2.6% స్టేక్ని సంపాదించుకున్నారు. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 1975 క్రోర్స్ అన్నమాట. ఈ కంపెనీ యొక్క రిటర్న్స్ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు గత 12 నెలలకి 10% రిటర్న్ ఇచ్చారు అండ్ గత 6 నెలలకి 21% రిటర్న్ ఇవ్వడం జరిగిందనమాట. అది అండి ఈరోజు మనం చూసిన టాప్ 5 ఇన్వెస్టర్స్. సో ఆ పర్టికులర్ సిరీస్లో ఈ టాప్ 5 ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలోని లాస్ట్ క్వార్టర్కి సంబంధించి ఎలాంటి యొక్క చేంజెస్ని తీసుకొచ్చారు, ఎలాంటి ఒక కొత్త కంపెనీ యొక్క స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు అండ్ ప్రజెంట్గా వాళ్ళు హోల్డ్ చేసే స్టాక్స్లోంచి ఎలాంటి మార్పులు చేర్పులు చేశారు అన్న దాని గురించి. అండ్ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క వీడియోలు మేము చేసేది బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్. అంటే మీకు ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కానివ్వండి, మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే ఇది చేస్తున్నాం అనమాట. అండ్ డెఫినెట్గా ఈ వీడియో ద్వారా ఇలాంటి స్టాక్స్ అమ్మండి అని కానో, వీళ్ళు కొన్న స్టాక్స్ని మీరు కూడా కొనండి అని కానో, అమ్మండి అని కానో ఎలాంటి ఒక ప్రమోషన్స్ జరగట్లేదండి. ఇట్ ఈస్ జస్ట్ టు ఎడ్యుకేట్ యూ ఇన్ అ బెటర్ వే అనమాట. So definitely please do consider this for an educational purpose and not for any type of soliciting or advertisement. I hope మీకు ఈ వీడియో నచ్చినట్టు ఉంటుంది అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని. సో డెఫినెట్గా మీకు ఈ వీడియో కానీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లెట్ us know about your feedback in the comments. అండ్ ఆల్సో మీరు ఎలాంటి ఒక స్టాక్స్ ఇందులో నుంచి మీకు ఏ ఒక స్టాక్స్ చాలా అట్రాక్టివ్గా అండ్ కొత్తగా అనిపించినట్టయితే ప్లీజ్ వాటిని కూడా మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో అదండి ఈరోజు వీడియో. సో ఇంకా మరికొన్ని వీడియోస్ అండ్ మరికొన్ని టాప్ స్టాక్స్ తోటి డెఫినెట్గా మీ ముందుకి త్వరలో వస్తాను. అంతవరకు హ్యావ్ అ హ్యాపీ ఇన్వెస్టింగ్.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.